ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఎన్ఎస్జీ బృందాల సూచనలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని ఆవిష్కరించే అమరావతి రీస్టార్ట్ పైలాన్ నమూనాలను మంత్రి పరిశీలించారు. మొత్తం 120 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నామంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతికి సంబంధించి తిరిగి పనులను రీస్టార్ట్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 2న అమరావతికి రానున్నారు. ఆ రోజు కార్యక్రమం ఎలా ఉండబోతుంది, ఎంతమంది ప్రజలు హాజరు కాబోతున్నారు, ఏ అంశాలకు శంకుస్థాపన చేయబోతున్నారని మనతో మాట్లాడేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. సార్, రాజధాని అమరావతి పునఃప్రారంభానికి రీస్టార్ట్ కార్యక్రమానికి ప్రధాని గారు వస్తున్నారు. ఆ రోజు ఏ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు? ఇక్కడే పైలాన్ నిర్మాణం జరగబోతుందండి. అమరావతి లోగో ఏదైతే మనం ఒక పెద్ద ఏ తీసుకునే అక్షరం అదే ఒక పర్మనెంట్ లోగోగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. సో ఖచ్చితంగా అమరావతిలో జరగబోయే ప్రాజెక్ట్స్ 1,00,000 కోట్ల వరకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. ఆ 1,00,000 కోట్ల కోసం ఆ రోజు పైలాన్ ఏర్పాటు చేసి గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు రెడీగా ఉన్నాయి. ఒక బాధ్యతగా మనం గౌరవ ప్రధాని గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి తప్పకుండా మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంది, మంచి రాజధాని ఉండాలి, అమరావతి కోసం త్యాగం చేసిన మన రైతులు కూడా గర్వపడే విధంగా పునర్నిర్మాణం జరగబోతోంది. రైతులకు ఎలాంటి ప్రాధాన్యం ఉండబోతుంది ఆ రోజు మీటింగ్లో? అంటే వాస్తవంగా అండి, ఈ పోరాటంలో మొదటి రోజు నుంచి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించారో, ఎంతమంది రైతులను ఇబ్బంది పెట్టారో, లాఠీ చార్జ్ చేశారో, మహిళా రైతులపైన దాడులు చేశారో, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ తట్టుకుని ప్రతిరోజు వాళ్ళు దీక్షలు చేసి, అనేక సందర్భాల్లో పాదయాత్రలు చేసి, భగవంతుడికి ప్రార్థనలు చేసి నిలబడింది నిజంగా వాళ్ళు. సో వాళ్ళని గుర్తించే విధంగా, గౌరవించే విధంగా ఒక ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేసాం అమరావతి రైతుల కోసం. పక్కన ఉన్న కల్చరల్ విభాగంలో కూడా ఒక 30 మంది రైతుల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరికీ కూడా వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తించే విధంగా ఒక మంచి అవకాశం ఏర్పాట్లు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన మేరకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది ప్రజానీకం వస్తారనుకుంటున్నారు? ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంటే వాళ్ళకి వాటర్ కానీ ఇతర ఫెసిలిటీస్ ఎలా ఉండబోతుంది? ఎక్కడ లోటు లేకుండా 5 లక్షల మందికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. ఖచ్చితంగా ఆ రోజు అంటే మే మాసం కాబట్టి తీవ్రత ఉంటుంది ఎండదనే భావనతోటి ఎవరు కూడా డీహైడ్రేట్ కాకూడదు. డెఫినెట్గా మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, భోజన ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా ఒక 5 లక్షల మందికి చేసే విధంగా ఎప్పుడైతే ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పడానికి ఏర్పాట్లు చేశాం. అమరావతి ఈ ప్రాంతానికి రావడానికి ఒక 8 రోడ్లు గుర్తించారు, 11 పార్కింగ్ ప్లేసెస్ గుర్తించారు. అయితే 8 రోడ్లు కూడా డబుల్ రోడ్స్ కాని పరిస్థితి. వీటిలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాస్తవం, మరి గత ప్రభుత్వం చేసిన మూర్ఖమైన నిర్ణయాల వల్ల ఎంతో అద్భుతంగా ప్రారంభించుకుని మనం కొనసాగించాల్సిన పనులన్నీ కూడా ఆగిపోయినాయి. మళ్ళీ మనం కొత్తగా ప్రారంభించడానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోపు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్, టెంపరీ అరేంజ్మెంట్స్ అనేది ఖచ్చితంగా చేసాం. 11 పార్కింగ్ స్పేసెస్, 8 ప్రధాన రహదారులు గుర్తించాం. రహదారులు గుర్తించినప్పుడు కూడా ఏ జిల్లా నుంచి ఏ విధంగా ప్రజలు వస్తారో చూసుకుని దాన్ని బేస్ చేసుకుని ఎవరికి అక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ప్లేసెస్ దగ్గర కానివ్వండి, లేకపోతే మార్గ మధ్యంలో వాళ్ళకి చేయాల్సిన ఈ 6-7 జిల్లాల నుంచి మా నాయకత్వం కూడా వచ్చి ఆ బాధ్యత వహించేటట్టు చేస్తాం. సార్, ఫైనల్గా ఒక విషయం, చిలకలూరుపేటలో గతంలో ప్రధాని గారి మీటింగ్ జరిగినప్పుడు ఆడియో సిస్టమ్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులు వచ్చాయి. మరి అటువంటి ఏమీ రాకుండా ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? అంటే ఆ ఇబ్బందులు ఖచ్చితంగా అది సబాటేజే, ఎవరో కావాలని చేపించిన సందర్భం అది. ఎందుకంటే ఎన్నో మీటింగ్లు చేస్తాం, పెద్ద పెద్ద మీటింగ్లు చేసాం, జనం ఎక్కువ ఉన్నా కూడా మనం ఆ ఒత్తిడి తట్టుకునేటట్టు ఆడియో సిస్టమ్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. కానీ ప్రధానమంత్రి గారి మొట్టమొదటి పర్యటన కూటమి డిక్లేర్ అయిన తర్వాత ఎన్నికలకు ముందు చిలకలూరుపేట సభలో ఖచ్చితంగా దాంట్లో సబాటేజ్ జరిగింది, ఫౌల్ ప్లే జరిగింది. సో ఆ సంఘటన మరొకసారి జరుగుతుందని నేను మాత్రం ఎప్పుడు అనుకోను. అన్ని విధాలుగా మేము టెక్నికల్గా కానివ్వండి, ఇక్కడ చేసే లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కూడా చాలా లోతుగా అధికార యంత్రాంగం అందరూ కూడా టీమ్స్ ఏర్పాటు చేసుకుని చెక్ చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. ఎంత ఎండ ఉన్నప్పటికీ వాళ్ళెవరూ డీహైడ్రేట్ కాకుండా అవసరమైన వాటర్ కావచ్చు, ఇతర సదుపాయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కల్పిస్తాం. కాబట్టి ఎక్కడి నుంచి ఎవరెవరు వస్తారు, ఏ రూట్లో ఎవరు వస్తారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక పూర్తి ప్రణాళికతో ముందుకెళ్తామని మనోహర్ గారు చెప్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.